నేను పసుపు పారాణితో ఒంటి నిండా నగలతో మీకు ఇలా కనిపిస్తున్నానంటే అంతా బాబాదయ. ఏంటి సార్ మన ఆత్మకథ మొత్తం A to Z పోసుకొచ్చినట్టు చెప్పేశావా? కంచికెళ్ళేదాకా చెప్పాను. ఏంటట? మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి. సార్ చిరంజీవి చిరంజీవి. వస్తామండి. వస్తాను. సార్ కార్ రెడీ సార్. అసలు నీ బాబా నా దొంగవాడు ఎత్తుకుపోయాడంటే ఏదో దోషం దొరలే ఉంటుంది. ఎత్ర అపచారస్య కర్తతే తత్తర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యకః అని శ్రీ శతభిషానంద స్వామి వారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది. చక్రి చక్రి అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్ళు చల్లగా ఐస్ లా ఉన్నాయి. ఇక నాకేమీ చెప్పొద్దు. పూజ చేసుకుందాం అనుకున్నాం. అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది. అక్కడికి వెళ్ళి స్వామి వారికి చెప్పుకుందాం. పాప పరిహారం అవుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్ మిస్టర్ అచ్యుత్ స్వామి. వాట్ ఇస్ ద ప్రాయశ్చిత్త గణపతి క్షేత్ర అండ్ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ విశేషం ఆఫ్ గణపతి? ప్లీజ్ టెల్ మీ చాలుగువా. కరుణగిరిపై వెలసిన అమ్మవారి క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం. మనిషి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాడు. స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకుని తమ తప్పుని చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు. నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం. అసలు బంగారం కాదు, కాకి బంగారం. చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ నడుముకు కట్టిన వడ్డానం అసలు బంగారం కాదు, కాకి బంగారం. వేళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ చేతికున్న వంకీలు, చెవుకున్న జుక్కాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. గణేష్ మహారాజ్ కి భక్తులందరికీ మనవి. స్వామివారి మధ్యాహ్న నివేదన సమయమై భక్తులందరూ సహకరించవలసిందిగా మనవి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వానలకి రైలు పెట్టాలి అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి. వారం రోజుల వరకు రైలు రాకపోకలు లేవట. ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పోనీ ఇల్లుందని చెప్పావు, అదేనా ఉందా? ఉంది. అయితే పద. ఇటు అమ్మా, ఇక్కడ దొంగలు ఉన్నారు, నగలు జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. టికెట్ 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 అమ్మా. 1 టికెట్. ఎక్కడికమ్మా? కరుణగిరి.
बेशक मंदिर मस्जिद तोड़ो बुले शाह कहता पर प्यार भरा दिल कभी न तोड़ो जिस दिल में दिल रहता और जिस पलड़े में तुले मोहब्बत और जिस पलड़े में तुले मोहब्बत उसमें चांदी नहीं बोलना तो मेरी ना बोलना मैंने बोलना आग ते इश्क बराबर दोनों చక్రి నిన్ను ప్రేమించాను మనసిచ్చాను అందుకు నువ్వేం చేశావు ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా అవుతుందా చెప్పు మాట్లాడవే మాట్లాడవే చెప్పు చెప్పు చక్రి చెప్పు ఆపండి 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 ఏదో జరిగినట్టుంది ఏంటి బాబు పగటికెళ్ళకంటున్నారా సారీ మీరు వెళ్ళండి భావన సత్యభామన భావన సత్యభామన భావన నా పేరు అల్ల రామరూపిణి ఎడలని భావన నా పేరు అల్ల రామరూపిణి ఎడలని అభిమానమును దీయించి అభిమానమును దీయించి నలుగురిలోన కాదనిపించుకున్న భావన సత్యభామన కక్షగట్టిన లక్షణకు తాకట్టుగా నిను పూజితో ప్రేమనెల్లరు చూడ ఈ ప్రేమనెల్లరు చూడ జడతో వేమరు నిను కొట్టకున్న భావన చక్రి నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నాన్నలకి చూపించావు అందరూ నమ్మారు అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని దానికి నువ్వు వేసిన ఈ పవిత్ర బంధం ఇదేనా అసలు బంగారమేనా లేక కాకి బంగారమా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇది మాత్రం అసలైన బంగారమే జై హింద్ చక్రే ఏ చక్రే ఎవరండి ఏం కావాలి నువ్వెవరు వాడెవరినో లేవేసుకొచ్చాడన్నారు నువ్వేనా పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్లా వేయించేస్తాను పొడప్పట్టి నేను ఆయన పెళ్ళాన్ని అబ్బో ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పెళ్ళానివే మరి నీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి అబ్బా వచ్చిన పనింటో చెప్పు ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే నీ మొగుడు నా డోలి అద్దెకు కొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మలిసి ఎండబెట్టద్దు డోలు ఏమిటి అదేమిటి మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను ఓహో పెళ్ళాన్ దగ్గర అట్ల కప్పలు కొట్టాడా చెన్నికిట్టుడు వాడు డాక్టరు కాదు డైరెక్టరు కాదు ఇదిగో చూడు ఈ డోలి మీద అడ్డమైన వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లి లైసెన్స్ కూలి అర్థం కాలేదా రైల్వే స్టేషన్ లో 5వ 10వ పుచ్చుకొని మన సామాన్ నెత్తిమే పెట్టుకొని మోస్తుంటారే అట్లాగే వీడు కూడా కూలి డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు అయినా నీతో నాకేంటి కానీ డబ్బులు రెడీ చేయమను చాయ్ తాగొస్తా చదరాయిదని ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి
అక్కడ వద్దు పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానంటే. అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే. నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా MBBS ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? యా యా. నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు, ఏంటో. వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చుం అచ్చుం. ఓ హచం హచం హచం. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. చక్రే చక్రే, బా, నా పేషెంట్స్ టిఫిన్ కూడా తినిచాను ఎవరు. కరెక్ట్ కరెక్ట్. అరే చక్రిగా, కమింగ్ కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలుగుబంటి కాడ ఇక్కడికి వచ్చాడేమిటి? తీసుకురా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు. పచ్చినెత్తురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి? వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక్కడ చూసుకో, బచ్చాలు ఆడుకుంటాను. 1 2 3. ఏంట్రా నీ లేనప్పుడు తగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండ పట్టింది, కూతలు వస్తున్నాయి, దిగిన డబ్బు. చెయ్యి తీరా కుయ్యా. ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక తన్నుకొక అన్నావు ఏంటి? అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు? ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి. ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునందు.
ఒక పెయింటరు, ఒక వెల్డరు, ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం ఎత్తుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? ఇందు, ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది.